క్రీస్తు ప్రభునందు నా ప్రియ సహోదరులు సహోదరులు అయినటువంటి మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలను నేర్చుకునే కృపను అనుగ్రహించినందుకు దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే దేవుని యొక్క కృప లేనిదే, దేవుని యొక్క చిత్తము అనేది లేనిదే మనము సజీవులుగా ఉండడము సాధ్యము కాదు. ప్రేమైనటువంటి వారలారా, ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల నా గొంతు విధంగా ఉంది, ఏమనుకోవద్దండి. ఎందుకంటే మంచు కాలం కాబట్టి వాతావరణం కొంచెం మారింది, దానివల్ల ఇలాగుంది. అర్థం చేసుకుంటారని మీకు ముందుగానే తెలియజేస్తూ ఉంటున్నాను. పరలోకమందున్నటువంటి దేవుడు మనల్నందరినీ ప్రేమించి ఆశీర్వదించి ఆయన యొక్క కృప చొప్పున ప్రతిరోజు మనల్ని కాచి కాపాడుతూ పోషిస్తూ నడిపిస్తూ ఉంటున్నాడు. అందులో భాగంగానే ఈ సమయమందు మనం ఈ రీతిగా కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నటువంటి ఆ యొక్క స్థితి మనకు ఆయన అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, గడిచిన వారంలో మనం జన్మని ఇచ్చింది ఎవరు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకున్నాం. ఆ యొక్క విషయాలు కొద్ది నిమిషాలు మీకు గుర్తు చేసి నేను ఈ దినం పాఠంలోనికి వెళ్తాను. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మేమే పిల్లలకు జన్మనిచ్చామని అనేక మంది ఆలోచించేస్తారనేటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. వారిలో మనం కూడా ఉన్నాం. ఎందుకంటే యవ్వనస్తులుగా ఉన్నటువంటి ఒక ఇద్దరిని దేవుడు జతపరిచి అభివృద్ధి చెందమని చెబుతున్నాడు. కాబట్టి వివాహ వ్యవస్థ ద్వారా పిల్లల్ని తల్లిదండ్రులు కంటూ ఉంటున్నారు. మరొక విధంగా అనేక మంది వైద్యులు పిల్లల్ని మేం పుట్టిస్తాం, ఇదిగో మా యొక్క వైద్య రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క టెక్నాలజీ ద్వారా అని వైద్యులు అంటున్నారు. మరికొంతమంది మేము శాస్త్రాల ద్వారా, మంత్రాల ద్వారా, యాగాల ద్వారా, అనేక రకాలైనటువంటి క్రియల ద్వారా మేము పిల్లల్ని పుట్టిస్తాం అని చెప్పుకున్నటువంటి జనాంగము కూడా యొక్క లోకంలో ఉంటున్నారు. మనం చూస్తూనే ఉంటున్నాం. అవి జరగని పక్షంలో వారిని గొడ్రాలు అని కూడా పిలుస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే మేమే పుట్టించాం, మా వల్ల అయింది, మాకే ఇది సాధ్యము అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే అది నీ వల్ల కాని పని. ఎందుకు అంటే పరలోకమందున్నటువంటి దేవుడు సర్వోన్నతుడు. ఆయన అనుకుంటేనే ఈ యొక్క లోకంలో ఒక స్త్రీకి జన్మ, ఒక పురుషుడికి జన్మ అనేది జరుగుతుంది. దేవుడు అనుగ్రహించకుండా, దేవుడు బహుమానాన్ని ఇవ్వకుండా ఆయన ఈ యొక్క లోకములో శక్తి, ఆయన శక్తి, దేవుని శక్తి లేకుండా ఎవరు కూడా యొక్క లోకంలోనికి రాలేరు. దాన్ని క్లియర్గా మనం చెప్పాలంటే దేవుడిచ్చినటువంటి బహుమానమే, దేవుడిచ్చేటువంటి బహుమానమే కుమారులు కానివ్వండి, కుమార్తెలు కానివ్వండి. ఆయన అనుకుంటేనే మన యొక్క లోకంలోకి వచ్చాం. ఆయన అనుకుంటేనే మనం బ్రతుకుతూ చెల్లిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఆయన అనుకుంటేనే ఈ యొక్క లోకాన్ని విడిచి మరలా వేరే దగ్గరికి వెళ్ళడానికి ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. జీవం ఇవ్వడం కానివ్వండి, మనం తీసుకునే శ్వాస కానివ్వండి, మన ప్రాణం కానివ్వండి, సమస్తము ఆయన చేతుల్లో మాత్రమే ఉన్నాయి. ఇది మనుషుల చేతుల్లో లేదు. ఒక మనిషి యొక్క లోకంలోకి రావడానికి గర్భస్థ శిశువుగా ఒక తల్లిని ఎన్నుకుంటాడు దేవుడు. అలా ఈ యొక్క లోకంలోనికి మనం రావడానికి ఒక స్త్రీని ఎన్నుకున్నప్పుడు ఆ యొక్క గర్భంలోనే మనల్ని చూడడము, పరిశీలన చేయడము,
మనకు ఏవి అవసరమో శరీరానికి సంబంధించి సమస్తము తల్లి యొక్క గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. పిండంగా ఉన్నప్పుడే మనల్ని దేవుడు చూస్తున్నాడు. మన భవిష్యత్తు మొత్తాన్ని కూడా దేవుడు ముందుగానే లిఖిస్తూ ఉంటున్నాడు. ఎముకలు నిర్మించేది దేవుడే, రక్తాన్ని ఇచ్చేది దేవుడే, అవయవాలను తయారు చేసేది దేవుడే, భవిష్యత్తుని రాసేది, సృష్టించేది అంతా దేవుడే. ఆయన లేకపోతే ఏది కూడా ఈ యొక్క లోకంలో సాధ్యం కాదు. అబ్రహాము మొదలుకొని ఈనాటి వరకు ప్రతి ఒక్కరికి దేవుడే సమస్తాన్ని దయచేశాడు తప్ప వేరొక రూపంగా మనిషి పుట్టుకనేది ఈ యొక్క లోకంలో జరగలేదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసాం. అయితే ఈ విధంగా జన్మని దేవుడు ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. జన్మనిచ్చినటువంటి దేవుని యొక్క చిత్తానికి మనం లోబడి ఎలా జీవించాలి, దేవునికి సమర్పణతో ఎలా జీవించాలి, పాపం నుంచి పవిత్రతలోనికి ఏ విధంగా రావాలి, చక్కటి ఫలమిచ్చేటువంటి మనుషులుగా మనం ఎలాగుండాలి, ఆయన యొక్క పిలుపుకి లోబడేటువంటి వారంగా మనం ఎలాగుండాలి, ఆయన యొక్క అంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జన్మకి కృతజ్ఞతని మనం చెల్లించే రీతిగా అది ఎలా జరుగుతుంది అని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే, ఎందుకు అసలు జన్మనిచ్చాడు దేవుడు అంటే దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఆయన ముందుగానే నిర్ణయించుకొని ప్రభు ద్వారా ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా తయారు చేయడానికి, ఆయన మహిమ మన ద్వారా తెచ్చుకోవడానికి మనల్ని సృష్టించాడు అనేటువంటి విషయం ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం ఇంతకుముందు చాలాసార్లు పరిశీలన చేసి ఉన్నాం. ఆ యొక్క జన్మనిచ్చినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, లేదా మనం చేయాల్సింది ఏంటి అని ఆలోచన చేస్తూ చిట్ట చివరిలో మనం ముగించింది ఎక్కడంటే సత్క్రియలు చేయడానికి మనము ఉన్నది, లేదా దేవుని ద్వారా ఈ యొక్క లోకంలోనికి మనం వచ్చింది అనేటువంటి విషయం కాడ మనం ముగించాం. దేవుని చిత్తమైతే ఈ వారం మనం దాని గురించి నేర్చుకుందామని కూడా నేను మీకు తెలియజేశాను. కాబట్టి ఈ వారం మనం నేర్చుకోబోయేటువంటి విషయం ఏంటంటే సత్క్రియలు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. సత్క్రియలు అంటే ఏంటి, సత్క్రియలు మనం ఎందుకు చేయాలి, సత్క్రియలు చేస్తే వాటి వల్ల ఉపయోగం ఏంటి, సత్క్రియలు చేసినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారా అనేటువంటి అనేక విషయాల్ని ఈ దినాన మనం నేర్చుకుందాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, అనారోగ్య పరిస్థితి వల్ల కొంచెం మాట కూడా కొంచెం మీకు ఇబ్బందిగా క్లారిటీగా రావట్లేదు. దయతో కొంచెం ఆలోచన చేయండి, ప్రార్థన కూడా చేయండి నా కొరకు. జనరల్గా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనం ఎవరిని అడిగినా, ఎవరితో మాట్లాడినా సత్క్రియ అంటే ఏమిటి అని పెద్దవారిని ఎవరు అడిగినా వారు టక్మని చెప్పేటువంటి సమాధానం ఏంటంటే మంచి పని అని మనకు చాలా ఈజీగా చెప్తారు. మంచి పని అనేది సత్క్రియ. ఆ యొక్క మంచి పనులు ఈ యొక్క లోకంలో ఏమై ఉన్నాయి అని జనరల్గా ఆలోచన చేస్తే, గ్రంథానికి సంబంధించి కాకుండా జనరల్గా ఆలోచన చేస్తే, నీతిగా ధర్మంగా బ్రతకడం. ఎలా ధర్మం అంటారు, ధర్మంగా బ్రతకడం ఒక నీతి, ఒక సత్క్రియ, ఒక మంచి పని. న్యాయమైనటువంటి మార్గంలో జీవించడం అంటే అర్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించడం ఒక మంచి క్రియ. శరీర ఆశలు, శరీర కోరికలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిని కంట్రోల్లో ఉంచుకొని జీవించడం అనేది ఒక సత్క్రియ. దేవుని యొక్క సన్నిధిలో
బ్రతకడం అంటే భక్తిపరులుగా బ్రతకడం అనేది ఒక సత్క్రియ. ఇతరులపై జాలిని చూపించడం అనేది ఒక సత్క్రియ. లేని వారికి సహాయము చేయడం అంటే దాన ధర్మాలు అంటారు కదా, ఇది ఒక సత్క్రియ. ఎప్పుడు నిజాయితీగా బ్రతకడము, ఉండడము, మాట్లాడడము అంటే సత్యం చెప్పడం అన్నమాట, ఇది ఒక సత్క్రియ. అంతరంగికంగా శారీరకంగా పరిశుభ్రంగా ఉండడం మరొక సత్క్రియ. క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండడం ఒక సత్క్రియ. చక్కగా చదువుకున్న ఆ యొక్క చదువుకి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ బ్రతకడం అనేది ఒక సత్క్రియ. లోకంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దవారిని ఎవరినడిగినా ఇదిగో సత్క్రియలంటే ఇవి అని టక్ 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 అని సమాధానం చెప్తారు. ఎందుకంటే ఈ యొక్క లోకంలో అనేక మందికి తెలిసినటువంటి సత్క్రియలు ఇవి. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని మనము ఆలోచన చేస్తే వీటికి మూలము మన యొక్క పరిశుద్ధ గ్రంథమై ఉన్నది. మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలను మార్పులు చేర్పులు చేసుకుంటూ అర్థానికి నానార్థాలు ఇస్తూ, అర్థానికి ప్రతిపదార్థాలు అంటారు. ఒక అర్థం అంటే ఒకే పదాన్ని పరిపరి విధాలుగా అర్థం వచ్చేలాగా మార్చుకుంటూ రావడాన్ని ఇలా చేసుకుంటూ రావడం వలనే ఈ యొక్క లోకంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పదాలన్నీ రావడము జరిగింది. వీటన్నిటిని లోకంలో అందరూ సత్క్రియలని అంటూ ఉంటారు. అయితే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము పరలోకమందున్నటువంటి దేవుడు ఆయన యొక్క కుమారుని ద్వారా మనల్ని ఆయన కొరకు నిర్మించుకొని తయారు చేసి కుమారుల ద్వారా పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలని ఆలోచన చేసినటువంటి దేవుని యొక్క కృపలో సత్క్రియ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి మనం వాక్యం చదువుకునే ముందుకి మనం వెళ్దాం. నేను ఒకసారి ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని చదివి మీకు ప్రారంభిస్తాను. తర్వాత మన వాక్యంలోనికి వెళ్దాం. 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యొద్ద తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఇదండి ప్రభువారి ద్వారా తండ్రి మనల్ని ఏర్పరచుకోవడం అనేది ఇక్కడ జరిగింది. ఎందుకు అని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తే ఇందులోనే నేను 2వ అధ్యాయంలో నేను 10వ వచనాన్ని చదువుతాను. చూడండి, 9వ వచనం నుంచి చదువుతాను. 8 నుంచి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇదేనండి మనం పాఠం. క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి వారము, ఆయన చేసిన పని అయి ఉన్నటువంటి మనము ఎందుకోసము సృష్టింపబడ్డామంటే ముందుగా దేవుడు సిద్ధపాటు చేసినటువంటి సత్క్రియలను చేయుట కొరకై. ఎప్పుడు? ముందుగానే, ఇప్పటికిప్పుడు కాదండి, ముందుగానే పరలోకమందున్నటువంటి దేవుడు
సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయడం కొరకే మనము సృష్టించబడ్డాము. ప్రియమైనటువంటి సహోదరులరా, ముందుగానే దేవుడు ఏం సిద్ధపాటు చేశాడు, ఏంటి ఆ సత్క్రియలు అని ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆ యొక్క విషయాన్ని ఇక్కడ పౌలు గారి ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి మనము నార్మల్ కుటుంబం, మన సరే క్రైస్తవ కుటుంబం గురించి తీసుకుందాం. క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి మనము మన పిల్లలకి మనం నేర్పించేటువంటి సత్క్రియలు ఏంటి అంటే, కుటుంబ సభ్యులతో ప్రేమ కలిగి ఉండడం, సమానత్వం కలిగి ఉండడం, సహనం కలిగి ఉండడం, నీతి నిజాయితీగా ఉండడం, కోపాన్ని నియంత్రించుకోవడం, శాంతియుతంగా జీవించడం, మనం చేసేటువంటి పనిలో నిబద్ధత కలిగి ఉండడం, మన యొక్క మనసులో ఇతరుల గురించినటువంటి చెడు అనేది లేకుండా నిజాయితీగా బ్రతకడం, ఇతరులకి సహాయం చేయడం, ప్రార్థనాపూర్వకంగా జీవించడం, దేవుని వాక్యాన్ని మనం చదవడం, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం, ఇవి మనం నేర్పిస్తాం ఎక్కడ కుటుంబంలో వ్యక్తిగతంగా. అదే సంఘంలోనికి వెళ్తే సంఘములో సేవ చేయడం, పరిచర్య చేయడం, ప్రార్థన కార్యక్రమంలో జరిగేటువంటి ఏదైనా కానివ్వండి, అందులో ప్రారంభం నుంచి చివరి వరకు కూర్చొని అందులో పాల్పంపులు పొందడం, వినయ విధేయతలు నేర్చుకోవడం, సువార్థికుల యందు మర్యాద కలిగి ప్రవర్తించడం, తోటి సహోదరుల యందు వినయ విధేయతలతో ఉండడం, అందరితో కలిసి జీవించడం, ఇవన్నీ కూడా మనము మన యొక్క జీవితంలో మన పిల్లలకి నేర్పించేటువంటి మంచి క్రియలు. ఆ రీతిగా నేర్పించేటువంటి మనము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సత్క్రియలు చేసేవారిలాగా ఉండాలి. ఈ యొక్క సత్క్రియలు అనేవి దేవుడు ముందుగానే సిద్ధపాటు చేసినటువంటివి. ఈరోజు నువ్వు నేను మనము కలిసి ఆలోచన చేసి నిర్ణయించుకున్నటువంటివి కాదు. మనము ఆలోచన చేసి మనం నిర్ణయించుకున్నట్టయితే మనకు పేరు రావడం కోసమో లేదా గౌరవం రావడం కోసమో, ఇతరులు మనల్ని మంచివారు అని అనుకోవడం కోసమో, వారి దగ్గర నుంచి మనము ఒక గొప్ప కీర్తి ప్రశంసలు అంటారు కదా, అలాంటి వాటిని ఆశిస్తాం. ఏది మనము ఈ యొక్క సత్క్రియల్ని ఏర్పాటు చేసుకుంటే. కానీ ఇవి మనం చేసుకున్నటువంటి సత్క్రియలు కాదు కాబట్టి, లోకానికి సంబంధించింది కాదు కాబట్టి, దేవుని యొక్క సత్క్రియలు కాబట్టి, అవి మనం ఎందు నిమిత్తమై చేయాలంటే అది దేవుని యొక్క ప్రేమను చూపించడానికి చేయాలి. దేవుని యొక్క స్వభావము ఏంటో ఈ యొక్క లోకానికి మనం ఒక ప్రతిబింబంలాగా చూపించాలి. దేవుని యొక్క రాజ్యము విస్తరించడానికి మనము సత్క్రియలు ఈ యొక్క లోకములో చేయాలి. ఎలా చేస్తామంటే ఇవన్నీ దేవుని యొక్క నామములో ఆయన యొక్క మహిమార్థమై మనము ఆ యొక్క సత్క్రియలు అనేటువంటివి చేస్తాము. అంతే కదండి. మనం పెట్టుకున్నటువంటి ఆ యొక్క సత్క్రియలైతే మనకు పేరు రావడం కోసం, మనం గొప్పవారమి అని అనిపించుకోవడం కోసం. కానీ ఇవి దేవుడు ముందుగానే సిద్ధపరిచినవి కాబట్టి, దేవుడు మనల్ని ముందుగానే నియమించుకున్నాడు కాబట్టి, ఇవన్నీ వీటి ద్వారా, ఆ యొక్క సత్క్రియల ద్వారా, మన ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు రావాలి. దేవుని యొక్క ప్రేమ లోకానికి చూపించాలి. ఆయన యొక్క స్వభావాన్ని చూపించాలి. ఆయన యొక్క రాజ్యాన్ని మనము విస్తరింపజేయాలి. ఆ రీతిగా ఉండడానికి సత్క్రియలు అనేవి దేవుడు ముందుగానే సిద్ధపాటు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం, నేర్చుకుంటూ. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ మాట నమ్మదగినది
ఏ మాట? మనము నేర్చుకున్నటువంటి ఆ యొక్క పాఠం ఏదైతే ఉందో అది నమ్మతగినది. నేను చదువుతాను చూడండి కంటిన్యూషన్లో. లేదా మనం చదువుకున్నటువంటి వాక్యము నమ్మదగినది. లేదా ఇంకా మనకు క్లియర్గా రావాలంటే మనం పైకి వెళ్తే 6వ వచనం నుంచి, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచునట్లు నీవి సంగతులను కూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి. చూసారా నా ప్రేమైనటువంటి సహోదరులారా, ఇక్కడ పౌలు గారు తీతుకు రాస్తూ ఏం చెప్తున్నారంటే, నువ్వు చేసేటువంటి సత్క్రియ ఏదైతే ఉందో అది శ్రద్ధగా చేయాలి. సత్క్రియ చేసేయడం ఇంపార్టెంట్ కాదండి. ఒక మంచి పని చేయడము చేస్తాం, కానీ మంచి పనిని ఇంకా శ్రద్ధతో చేయమంటున్నారు పౌలు గారు. మంచి పని చేయడము అనేది ఒక ఎత్తు, దానికి పైన ఉన్నటువంటి స్టెప్పే శ్రద్ధతో చేయడము. నువ్వు చేసేటువంటి మంచి పని ఏదైనా కానీ అది శ్రద్ధగా చేసేలాగా నీ మనసు ఉంచు. నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవాలని నేను కోరుచున్నాను. ఇవి మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి. ప్రేమైనటువంటి వాళ్ళారా, మనం తెలుసుకోబోయేటువంటి సత్క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము శ్రద్ధగా చేయాలి. ఎందుకు శ్రద్ధగా చేయాలంటే దేవుడు ఆల్రెడీ ముందుగానే వాటిని నియమించాడు కాబట్టి, నిర్ణయించాడు కాబట్టి, సిద్ధపాటు చేశాడు కాబట్టి వాటిని మనము వీలు లేదు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు లేదా నిబంధనలు లేదా కట్టడలు అవి ఏవైనా కానివ్వండి, వాటిని మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. భయభక్తులతో శ్రద్ధలతో వాటిని చేసుకుంటూ వెళ్ళవలసినటువంటి వారమే తప్ప నిర్లక్ష్యముగా చేసేటువంటి వారుగా మనము ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకు పరిశుద్ధ గ్రంథములో తెలియజేస్తూ ఉంటున్నారు. మనము వీటిని ఎందుకు చెయ్యాలి అని ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకుందాం ఎందుకు చేయాలని. ఇక్కడ మత్తయి గారి ద్వారా చాలా చక్కగా మనకు తెలియజేయడం జరిగింది. ఏంటంటే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇదండి అసలు విషయం. మనుష్యులు మీ సత్క్రియలను చూసినప్పుడు అవి మీరు చేసేటువంటి ఆ యొక్క సత్క్రియ, ఆ యొక్క విధానము, వాటిని బట్టి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరిచేలాగా, అంటే మన యొక్క పనులు, మన యొక్క చేతలు దేవుని యొక్క నామానికి అపకీర్తి తీసుకురాకూడదు. దేవుని యొక్క నామానికి మహిమ కలిగించేలాగా మన యొక్క సత్క్రియలు ఉండాలి. మన యొక్క వెలుగు ప్రకాశింపనివ్వాలి. అక్కడ ఏ రీతిగా జరుగుతుందండి అది? పరలోకమందున్నటువంటి తండ్రికి మనం చేసే సత్క్రియ ద్వారా మహిమ రావాలి. అంటే నువ్వు ఎంత శ్రద్ధగా చేయాలి, ఎంత భయముతో చేయాలి, ఎంత భక్తితో చేయాలి, ఎంత వణుకుతో చేయాలి, ఎంత గౌరవముతో చేయాలి, ఎంత మర్యాదతో చేయాలి నువ్వు చేసేటువంటి సత్క్రియ. సత్క్రియ అంటేనే మంచి పని. ఆ యొక్క మంచి పనిని నువ్వు ఇంకా ఎంత గొప్పగా చేయాలంటే ఇదిగో ఈ విధంగా చెప్తుంటున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాట ఆ సత్క్రియ చేయడానికి మనము పెట్టుకోవాల్సినటువంటి మెట్లు, స్టెప్స్ అన్నమాట. ఇన్ని స్టెప్స్ని ఫాలో అవుతూ మనం ఆ యొక్క సత్క్రియను చేయాలి. ఈ యొక్క స్టెప్స్ని ఫాలో అయితేనే గౌరవం, మర్యాద, విలువ, భయము, భక్తి, నిబద్ధత, క్రమశిక్షణ, శ్రద్ధ, వీటన్నిటితో మనం ఒక మంచి పనిని చేస్తే తద్వారా దేవుని యొక్క నామము, అంటే మన తండ్రి నామము మహిమపరచబడతాది ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషుల మధ్య.
అప్పుడు మీ వెలుగు ప్రకాశింపనీయండి అన్నాడు. అంటే మన యొక్క వెలుగుని అక్కడ ప్రకాశింప చేయాలి మనం. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, సత్క్రియ అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సత్క్రియ అనేటువంటి పదము పరిశుద్ధ గ్రంథంలో మనము మొదటిగా ఎక్కడ చూడొచ్చు అనంటే, మొదటగా ఈ యొక్క పదాన్ని పరిశుద్ధ గ్రంథంలో వాడబడింది ఎక్కడంటే పాత నిబంధనలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో వాడబడింది. ఇక్కడ ఆదాము హవ్వ కుమారులు కన్నప్పుడు కయీను హేబేలు, ఈ కథ మనకు తెలిసిందే, నేను సింపుల్గానే చెప్తున్నా. కన్నప్పుడు వారు దేవునికి అర్పణ అర్పించినప్పుడు హేబేలు మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అర్పించాడు దేవునికి. కయీను ఆయనకి ఆ విధంగా అర్పణని అర్పించలేదు. పంట పొలంలో కొంత దేవునికి అర్పణగా అర్పించాడు. అప్పుడు హేబేల్ అర్పణని దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణని దేవుడు అంగీకరించలేదు. అందుకు కయీను ఎక్కువగా తన తమ్ముడి మీద కోపం తెచ్చుకొని ముఖం చిన్నబుచ్చుకొని కయ్యని మీద కోపము, ద్వేషము, అసూయ, అసహనము వీటన్నిటిని మనసులో ఎక్కువగా స్థిరపరచుకొని అవి పెరిగి పెద్దవైనట్లుగా, అంటే 30 60 100 అంటాం కదా, వాటి యొక్క స్థితి పెరిగినప్పుడు ఏమైందంటే అతని తమ్ముడి మీద పడి చంపేశాడు. చూసారా? నువ్వు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ యొక్క పనిని దేవుని యొక్క నామానికి మహిమకరంగా చేయకపోతే, భయభక్తులతో చేయకపోతే, ఇంతకుముందు చెప్పినట్లుగా శ్రద్ధతో చేయకపోతే, జ్ఞానము కలిగి, మెలకువ కలిగి, విలువ కలిగి, దేవుని యొక్క నామానికి గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా చేయకపోతే, ఇదిగో ఈ విధంగా వస్తుంది ఆ యొక్క సత్క్రియ వల్ల కాదు కానీ క్రియ వల్ల ప్రతిఫలం. ఇక్కడ నిర్లక్ష్యము, ఏదో ఇవ్వాలి, ఏదో చెయ్యాలి అన్నట్టుగా చేసేసాడు. దేవుడు అంగీకరించలేదు. దాని ద్వారా తమ్ముడి మీద పెంచుకున్నాడు అన్ని ద్వేషాన్ని. ఏం జరిగింది? తమ్ముడిని చంపడం జరిగింది. అప్పుడు అక్కడ 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. చూసారా? ఇదండి మొట్టమొదటి సందర్భం. అంటే మనసులో ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే అది సత్క్రియ కాదు. మనము మత్తయి సువార్తలో ఇందాక చదువుకున్నటువంటి వచనాన్ని మనం ఆలోచన చేస్తే, మనకు ఎవరి మీదైనా కోపము, ద్వేషము, లేదా వాళ్ళందరూ సహోదరుల మీద ద్వేషము, కోపము, బాధ ఏవైనా ఉన్నా మనం ఏం చేయాలంటే మొదటగా వెళ్ళి అక్కడ సమాధాన పడాలి. ఆ తర్వాత వచ్చి దేవునికి మనం ఏమైతే అర్పించాలో వాటిని అర్పించాలి. దేవుని పని ఏదైనా కానివ్వండి, నీ సహోదరుడి మీద నువ్వు మనసులో ద్వేషము, కోపము, అసూయ లేదా ఇంకా విద్వేషము, రకరకాలైనటువంటి ఆ యొక్క చెడు లక్షణాలని మనసులో ఉంచుకొని నువ్వు నీ దేవునికి నువ్వు అర్పణ అర్పించడానికి రాకూడదు. నీ యొక్క దేవుని పని నువ్వు చేయడానికి రాకూడదు. మొదటగా అక్కడ వెళ్ళి సమాధానపడి ఆ తర్వాత వచ్చి నువ్వు కార్యక్రమాలను చేయాలి, కార్యక్రమాల పాల్పొంపులు పొందాలి. అది సంఘమైనా కానివ్వండి, దేవుని పని ఏదైనా కానివ్వండి, సువార్త కార్యక్రమమైనా కానివ్వండి, అది అక్కడ మనకు చెప్పబడినటువంటి విషయం. అయితే నా ప్రియమైనటువంటి వార్లారా, ఇక్కడ మొట్టమొదటిగా మనకు కయీను హేబేలు విషయంలో ఈ యొక్క సత్క్రియ అయినటువంటి పదము మనకు కనిపించడం జరిగింది. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆలోచన చేద్దాం. మొదటిగా సత్క్రియలు మనం ఇందాక ఆలోచన చేసాం కదండి. సత్క్రియలు అనేటివి అనేకం ఉన్నాయి.
ఈ యొక్క లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సత్క్రియని చేస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి అనుకూలతను బట్టి కావచ్చు, మనుషులు చేసేటువంటి సత్క్రియలైతే, మనుషుల మెప్పు కొరకు చేసేటువంటి సత్క్రియలైతే అవి స్వార్థంతో కూడుకున్నటువంటి సత్క్రియలు. అవి దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చేటువంటి సత్క్రియలు కాదు. మనం క్రైస్తవులుగా మనం ఆలోచన చేస్తే సత్క్రియలు అంటే ఏంటంటే, మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి అనేకం ఉన్నాయి. ప్రేమ చూపించడం ఒక సత్క్రియ, కరుణ కలిగి ఉండడం ఒక సత్క్రియ, సహాయం చేయడం ఒక సత్క్రియ, నీతిగా బ్రతకడం ఒక సత్క్రియ, నిజాయితీగా బ్రతకడం ఒక సత్క్రియ, పాపానికి దూరంగా ఉండడం ఒక సత్క్రియ, పేదలకు విధవరాండ్రకు సహాయం చేయడం ఒక సత్క్రియ, బలహీనులకి చేయూతనివ్వడం ఒక సత్క్రియ, దేవునికి లోబడి ఉండడం ఒక సత్క్రియ. ఇక ఇలాగా అనేక రకాలైనటువంటి సత్క్రియలు ఉన్నాయి. దేవుడు మన నుంచి కూడా వాటిని కోరుకుంటున్నాడు. వ్యక్తిగతంగానూ సత్క్రియలు కోరుకుంటున్నాడు, కుటుంబ పరంగానూ సత్క్రియలు కోరుకుంటున్నాడు, సంఘము ద్వారాను సత్క్రియలు కోరుకుంటున్నాడు. తద్వారా సమాజంలో కూడా సత్క్రియలను మనము అభివృద్ధి చేయొచ్చు. అంటే సమాజంలో కూడా మనం మంచి పనులు చేస్తుంటే అనేక మంది మారడానికి అవకాశం కూడా ఉంటుంది. పేదలకు సహాయం చేశాము, మన ఎడలో ఒక తప్పు చేసి ఆ తప్పును క్షమించాము, ఏదైనా కష్టంలో ఉన్న వారిని ఆదుకున్నాం, ప్రార్థన ద్వారా కావచ్చు, వేరే రూపంగా కావచ్చు ఆదుకున్నాం, చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసాం, స్వార్థము లేకుండా పనిచేస్తున్నాం, నిదానముగా వినయముతో కూడుకున్నటువంటి అంటే మంచి మాటలు మాట్లాడుతున్నాం, నీతిగా నిజాయితీగా జీవిస్తూ ఉన్నాం, దేవుని యొక్క పని భయభక్తులతో శ్రద్ధతో చేస్తూ ఉన్నాం, ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం. ఇవన్నీ సత్క్రియలే. వీటన్నిటి ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ అనేది కలుగుతుంది. వీటన్నిటిలో చాలా ఉన్నాయి. వాటిలో నుంచి నేను కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు మాత్రమే లేదా ఒక 4 విషయాలు మాత్రమే నేను మీకు తెలియజేస్తాను. చాలా ముఖ్యమైనటువంటివి. వాటిని మనం తెలుసుకుంటూ మనము ముందుకు వెళ్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను సువార్తలో మొదటగా మనం ఒక సత్క్రియని ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడగగా, యేసు, ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. ప్రేమైనటువంటి వారలారా, క్యాచ్ చేశారు పాయింట్ని. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. ఎవరు పంపిన వానియందు? దేవుడు ఎవరినైతే పంపించారో ఆయన యందు విశ్వాసముంచడమే సత్క్రియ. అంటే మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసము ఉంచడము సత్క్రియ. మొట్టమొదటిదండి, క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలంటే విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వినాలి? దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రంథంలో చెప్పబడిన ఆ యొక్క లేఖనాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి జీవిస్తూ వెళ్తే అప్పుడు మనం విశ్వాస వీరులుగా తీర్చిదిద్దబడతాము. ఆ యొక్క మనము పొందుకున్నటువంటి ఆ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో అది క్రీస్తు ప్రభువుకు సంబంధించినదై, దేవునికి సంబంధించినదై, గ్రంథానికి సంబంధించినదై, దాని యందు మనం నిలకడగా ఉండాలి. క్రీస్తు ప్రభువారు ఏవే విషయాలైతే తెలియజేశారో, శాస్త్రులకు కానివ్వండి, పరిశీలకు కానివ్వండి, యూదులకు కానివ్వండి,
శిష్యులకు కానివ్వండి, ఇంకా అనేక మందికి అనేక సందర్భాల జనసమూహాలు, సమాజ మందిరాలు, వీధులలో, అనేక ప్రాంతాల్లో ఆయన తెలియజేసినటువంటి విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి యందు విశ్వాసం ఉంచడమే క్రీస్తు యందు విశ్వాసం ఉంచడము. క్రీస్తు ప్రభువారు మన కొరకు యొక్క లోకానికి వచ్చారని, ఆయన వచ్చేటప్పుడు ఒక శరీరాన్ని అమర్చుకొని వచ్చారని, ఈ యొక్క లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు దేవుని యొక్క పనిని జరిగించి మన కొరకే సమాధి చేయబడి తిరిగి లేచి దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చుని ఉన్నారు అని ఈ యొక్క విషయాలన్నిటిని మన యొక్క మనసులో ఉంచుకొని నడుచుకోవడము, మరలా తిరిగి మన కొరకు త్వరలో రానయ్యున్నాడు మధ్యాకాశంలోనికి, వీటన్నిటికి లోబడి వీటన్నిటి ప్రకారం జీవించడమే, వీటన్నిటి మనసులో ఉంచుకోవడమే విశ్వాసము. ఈ యొక్క విశ్వాసము అది క్రీస్తు మీద ఉంచడమే ఒక సత్క్రియ. దేవుని క్రియలు జరిగించటకు మేము ఏం చేయాలని ఆయనను అక్కడ ఉన్నటువంటి వారు అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, ప్రభువు వందు విశ్వాసం ఉంచాలి. ఆయన డైరెక్ట్గా కూడా చెప్పలేదండి. డైరెక్ట్గా చెప్తే నా యందు విశ్వాసం ఉంచమంటారా, నా యందు విశ్వాసం ఉంచండి అని అంటే ప్రజలు వేరే రకంగా థింక్ చేస్తారని అనుకున్నారేమో. ప్రభు వారు ఏం చేశారంటే, దేవుడు ఎవరినైతే పంపించారో అంటే ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్తూ వారి ద్వారానే సమాధానం రాబట్టాడు. అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పరి. కాబట్టి యేసు పరలోకము నుంచి ఆహారము మోషే మీకు ఇలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. ఇక్కడ చదువుకుంటూ వస్తే విషయాలు ఉంటాయండి. ప్రభువు వారు చెప్పిన దాన్ని వాళ్ళు డైరెక్ట్గా గ్రహించి అడిగారు. అడిగినప్పుడు దేవుడు చేసినట్లు నువ్వు చేస్తావంటే, ఇదిగో నేనే నిజమైన ఆహారం అని చెప్తున్నారు ప్రభువారు. నా ప్రియమైనటువంటి వారలారా, మనం ఆలోచన చేయాల్సింది ప్రభువారి యందు మనము విశ్వాసం ఉంచాలి. ప్రభువారి యందు విశ్వాసముతో మనము కొనసాగాలి. మరొక వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో 30-31 వచనాలు. ఇక్కడ ఇది మనకు తెలిసినటువంటి సందర్భం. ఈ యొక్క సందర్భంలో పౌలు శీల గారు చెరసాలలో ఉన్నప్పుడు రాత్రికాల సమయమందు వారు పాటలు పాడుచూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగిన చెరసాల పునాదులు అదిరినాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి. అయితే అప్పుడు చెరసాల నాయకుడు మేలుకొని తలుపులన్నీ తెరిచి ఉంచడాన్ని చూసి ఖైదీలందరూ పారిపోయి ఉంటారని కత్తిని తీసుకొని తనను తాను చంపుకోబోయినాడు. అప్పుడు పౌలు, నువ్వు ఏ హాని చేసుకోబాక, మేమందరము ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలు శీలలకి సాగిలపడి వారిని బయటికి తీసుకొని వచ్చి అప్పుడు అంటున్నాడండి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నుండి ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. చూసారా, ప్రభువైన యేసునందు విశ్వాసముంచితే ఎలాంటి క్రియ జరుగుతుందంటే, ఇదిగో ఇలాంటి క్రియ జరుగుతుంది. అక్కడ అందరి బంధకాలు ఊడిపోయిన వాళ్ళు పారిపోలేదు. దేవుని యొక్క భక్తి పరులు, దేవుని యొక్క బిడ్డలు అక్కడ ఉన్నారు కాబట్టి, దేవుని యొక్క వాక్యం వాళ్ళకి వెళ్ళింది కాబట్టి వారు తప్పు చేయలేదు. రెండవదిగా మనం చూస్తే చెరసాల అధికారి తాను చంపుకోబోయినప్పుడు వీరు వారించారు. అది దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి. మూడవదిగా మనం చూస్తే ఆయన యందు విశ్వాసం ఉంచితే రక్షణ అనేది మనకు వస్తుంది. ఇవన్నీ ప్రభువునందు విశ్వాసం ఉంచితే వస్తాయి తప్ప వేరొక రూపంగా రావు, వేరొక విధానంగా రావు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తుంటాను నా సహోదరి సహోదరులారా. మరి యొక్క విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం.
మొదటిది మనం ఇప్పుడు నేర్చుకున్నామండి. ఏం నేర్చుకున్నాము? ప్రభువు యందు విశ్వాసం ఉంచడమే సత్క్రియ. రెండవది, మత్తయి సువార్తలో మనం ఆలోచించేద్దాం. 26వ అధ్యాయం 10వ వచనం. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు. నా ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే పైన చదువుతాం చూడండి. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరబుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసిను. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టమెందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసెను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారో అనేసి అన్నాడు. సత్క్రియలు చాలా ఉన్నాయని చెప్పానండి. చాలా చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకుంటూ పోతే రోజులు కూడా సరిపోవు. అన్ని సత్క్రియలు ఉన్నాయి గ్రంథంలో. నేను కొన్నింటిని మాత్రం మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అందులో ఇదొక సత్క్రియ. ఏంటంటే దేవునికి, క్షమించండి, ఈ సందర్భాన్ని ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారికి మిక్కిలి విలువ కలిగిన అత్తర బుడ్డి తీసుకొని వచ్చి ఆయన తల మీద పోసెను. అంటే ప్రభువుకి ఆమె ఇచ్చింది. ప్రభువుకి ఇవ్వడం సత్క్రియ. ప్రభువుకి ఇవ్వడం అంటే మనకు ఇవ్వడము. పేదలకు చేస్తే ప్రభువుకు చేసినట్లే. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే ప్రభువుని ఆదుకున్నట్లే. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ప్రభువుకు పెట్టినట్లే. బట్టలు లేని వారికి బట్టలు ఇస్తే ప్రభువుకి ఇచ్చినట్లే. కాబట్టి మనము ఇచ్చుట అనేది ఒక సత్క్రియ. నువ్వు ఏమైనా ఇచ్చేయి. ఏమిస్తావు? నీ దగ్గర ఉన్నటువంటి నీ ప్రేమనిస్తావా? సత్క్రియే. దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తావా? సత్క్రియే. దేవుని కొరకు నీ యొక్క మంచి మనసును అక్కడ సాదృశ్యంగా చూపిస్తావా? సత్క్రియే. ప్రార్థన చేస్తావా? సత్క్రియే. నువ్వు చేయగలిగినటువంటి ఒక సహాయాన్ని చేస్తావా? సత్క్రియే. నువ్వు ఒక సహోదరుడిని దేవుని యొక్క సంఘానికి నడిపిస్తావా? సత్క్రియే. ఇవన్నీ కలిపి ప్రభువుకు చేసేటువంటి ఒక సత్క్రియ. ఇది ఒక సత్క్రియ. ఇచ్చుట అంటే మనకు ఆరాధనలో కూడా ఒక భాగమే. మనము వర్ధిల్ల కొలది కానుకలు ఇవ్వాలి. ఇది సత్క్రియ. మొదటి శతాబ్దపు క్రైస్తవులు వారికి ఉన్నటువంటి స్థిర ఆస్తులను సమస్తమును అమ్మి అపోస్తుల యొక్క పాదాల దగ్గర ఉంచారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి వారి అక్కర కొలది వారు పంచిపెట్టారు. ఇది సత్క్రియ. ప్రియమైనటువంటి నా సహోదరుడా, ఈ దినాలలో మనము కూడా ప్రభువుకి ఇచ్చేటువంటి విషయములో ఎప్పుడు వెనుతీయకూడదు. మన ఎదుట ఉన్నటువంటి వారికి ఏ అవసరత కలిగినా దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతలో నుంచి కావచ్చు, మనసులో నుంచి కావచ్చు, మనకు ఉన్నటువంటి కొంచెములో నుంచి కావచ్చు, నమ్మకంగా ఉండి నువ్వు ఇస్తే అదే సత్క్రియ. పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది, ఉన్న అంతట్లో ఇచ్చిందని ప్రభువారు చెప్పారు. ఇచ్చింది 2 కాసులే, ఇంకా ఎక్కువ ఇచ్చిన వారు ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఆమె ఉన్నదంతా ఇచ్చింది, అది సత్క్రియ. కాబట్టి రెండవ సత్క్రియ ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ప్రభువారు మనకు నేర్పించేది ఇచ్చుట అనేది ఒక మంచి సత్క్రియ. 2 చూసామండి. మరొక సత్క్రియని మనం చూద్దాం. ఈ ఇచ్చేటువంటిది వాక్యాన్ని చదువుకున్నాం. పేతురు పత్రికలోనికి వెళ్దాం. పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మీ మంచి ప్రవర్తన గల వారై ఉండవలని మిమ్ములు బతిమాలుకొనుచున్నాను. 3వ సత్క్రియ ఏంటంటే అన్యజనుల మధ్య నీ మంచి ప్రవర్తన
కలిగి నువ్వు ఉండాలి. ఇది మరొక సత్క్రియ. ఒక క్రైస్తవుల మధ్య నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండడం అది సర్వసాధారణమండి. ఎందుకంటే క్రైస్తవులు ఒకరి గురించి ఒకరికి తెలుసు, సంఘంలో ఉన్నటువంటి వారు ఒకరి గురించి ఒకరికి తెలుసు. కానీ అన్యజనుల మధ్య నువ్వు సంఘములో ఏమైతే నేర్చుకున్నావో ఆ యొక్క మంచి క్రియలు, మంచి ప్రవర్తనని నీవు అన్యజనుల మధ్య చూపించాలి. అన్యజనులు అనేక మంది నిన్ను అనేక విషయాల్లో దూషిస్తారు, అయినా పర్వాలేదు. కానీ నువ్వు చేసినటువంటి నీ మంచి ప్రవర్తన, నువ్వు చూపినటువంటి నీ యొక్క మంచి ప్రవర్తనను బట్టి వారు దేవునికి రావాలి. ఉదాహరణకి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఒక వ్యక్తి మనల్ని తిట్టాడు, తిరిగి తిట్టడం సహజమే. నువ్వు క్రైస్తవుడివైతే, క్రైస్తవురాలువైతే మనల్ని తిడితే సహోదరుని క్షమించగలిగే గుణం ఉండాలి. ఈరోజు మనకు ఉందా? ఉంటే సత్క్రియ. ఒక సహోదరుడు లేదా ఒక అన్యుడు మన దగ్గర కొంచెం ఫ్రెండ్షిప్ లెవెల్లో వేరొక రూపంగా కొంచెం అప్పు తీసుకున్నాడు, తిరిగి ఇవ్వలేదు, సమయానికి ఇవ్వలేదు, లేక ఇవ్వలేదు, క్రైస్తవుడు కదా లేటుగా ఇచ్చిన ఏమనుకోలే అనే ఉద్దేశంతో ఇవ్వలేదు. ఉద్దేశం మనకు తెలియదు, కానీ ఇవ్వలేదు చెప్పిన మాట ప్రకారం. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసి నానా రభసా చేసి అలా ఇలా మాట్లాడితే అది సత్క్రియ కాదు. అది కాదు నీకు సంఘం నేర్పించేది. నీ పొరుగువాని దగ్గర ఏదో ఉంది, అది నీకు అవసరపడింది, అతని దగ్గర అడిగి తీసుకోవడం వేరు, ఆశించడం వేరు, అక్రమంగా తీసుకోవడం వేరు. గ్రంథం చెప్తుంది, నీ పొరుగువానిది ఏది నీవు ఆశించకూడదు. నీ పొరుగువాడు అన్యుడై ఉండొచ్చు, క్రైస్తవుడైతే ఇస్తాడనే ప్రాబ్లం లేదు. ప్రేమైనటువంటి వారలారా, అతడు అన్యుడైతే అక్రమంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, ఆశించకూడదు, దొంగలించకూడదు. నీ పొరుగువాని ఇంట్లో ఉన్నటువంటిది ఏదైనా సరే, స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, బానిస కానివ్వండి, వస్తువు కానివ్వండి, జంతువులు కానివ్వండి, పెంచుకునేవి కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటివి కానివ్వండి, ఏది కూడా నువ్వు ఉచితంగా కోరుకోకూడదు, అక్రమంగా కోరుకోకూడదు. అక్కడ వారికి అవసరం ఉంటే నువ్వు వారికి ఇచ్చి నీ యొక్క సత్క్రియను అక్కడ చూపించాలి. అదే నువ్వు సంఘంలో నేర్చుకున్నది. సంఘమునకు గ్రంథము బోధించింది అదే, ప్రభువారు చెప్పింది అదే. కాబట్టి అన్యజనుల మధ్య నీ యొక్క మంచి ప్రవర్తనని సత్క్రియ రూపంగా చూపించాలి. ఇది 3వ సత్క్రియ అండి. 3 చూసిన ప్రేమైనటువంటి వారలారా, మొదటి సత్క్రియ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభువు యందు విశ్వాసము ఉంచడము సత్క్రియ. రెండవది ఇచ్చుట అనేది ఒక సత్క్రియ. మూడవది నీ యొక్క మంచి ప్రవర్తనను అన్యజనుల మధ్య చూపించడం అనేది ఒక సత్క్రియ. మరొక సత్క్రియని నేను దీన్ని అన్నిటికంటే ముఖ్యమైన సత్క్రియ అని అంటాను. అన్నీ ముఖ్యమైనటివి కాదనట్లేదు, ఎందుకంటే చాలా ఉన్నాయి, కోకొలలుగా ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయేటువంటి అన్ని సత్క్రియలు ఉన్నాయి. కానీ మనం ఇక్కడ చెప్పుకుంటున్నటివి కొంచెమే కాబట్టి వీటన్నిటిలో కల్లా ఒక గొప్ప సత్క్రియని నేను చెప్తాను, లేదా ముఖ్యమైనటువంటి సత్క్రియ అని కూడా మనం అనొచ్చు. పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. తొందరగా ముగించేస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క లోకములో ఉన్నటువంటి మనల కూర్చి దేవుడు ఈ యొక్క సృష్టింపబడక మునిపే ఒక ప్రణాళిక కలిగి మనల్ని ఈ యొక్క లోకంలోకి తీసుకురావడానికి సమస్తాన్ని సిద్ధపాటు చేసి ప్రభువు ద్వారా
మనల్ని ఆయనకు కుమారులుగా స్వీకరించడానికి ముందుగానే ప్రణాళిక చేసుకున్నాడు కదా. ఆ యొక్క ప్రణాళిక జరగాలి అంటే, దేవుని యొక్క నామానికి మహిమ కలగాలి అంటే, దేవుని యొక్క నామానికి కీర్తి ఘనత మన ద్వారా కలగాలంటే, క్రీస్తు ప్రభు ద్వారా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పినట్టు ఎలా జరుగుతుంది అదంటే, ఇదిగో దీని ద్వారా జరుగుతుంది. ఏంటి అదంటే, సువార్త విషయంలో నాతో పాలివారై ఉండుట. అక్కడ అపోస్తలుడు పౌలు గారు చెప్తుంటున్నారు. దాన్ని మనం సింపుల్గా ఆలోచన చేస్తే సువార్త ప్రకటించడము, సువార్త ప్రకటించడము, సువార్త ప్రకటించడము అనేది ముఖ్యమైనటువంటి సత్క్రియగా నా ఒపీనియన్ అండి, నేను ఆలోచన చేస్తూ ఉంటున్నాను. మన యొక్క బాధ్యతే దీన్ని ముఖ్యమైనటువంటి సత్క్రియగా నేను ఆలోచన చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి ఒక్క క్రియ చాలా మంచి క్రియే, కానీ కొంచెం ఈజీ కూడా. వీటన్నిటికంటే బహు కష్టముతో కూడుకున్నటువంటి సత్క్రియ ఏదంటే సువార్త ప్రకటించడము, సువార్తని ప్రకటించి ఒక వ్యక్తిని దేవునిలోనికి నడిపించడము. రక్షణ అనేది ఒక వ్యక్తికి నీ ద్వారా జరిగించి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, దేవదూతలు, ప్రభు వీరందరూ సంతోషపడేటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే సంఘంలోనికి చేర్చేటువంటి సందర్భమే. అది దేవుని యొక్క వాక్యం ప్రకటించడం ద్వారానే జరుగుతుంది, సువార్త ద్వారానే జరుగుతుంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ యొక్క సువార్త ప్రకటన అనేది బహు కష్టముతో కూడుకున్నటువంటి విషయము. నీవు అన్నిటినీ తగ్గించుకొని, ఓపిక, సహనము, జ్ఞానము అన్నిటిని తగ్గించుకొని, నీ యొక్క గౌరవము, మర్యాద, విలువ వీటిని కూడా తగ్గించుకొని, నీ యొక్క ఆస్తి, ఐశ్వర్యం, నీ యొక్క హోదా వీటిని కూడా తగ్గించుకొని, నువ్వు నార్మల్ స్థితిలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలగాలి. హై స్థితిలో చేరి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే ఇక్కడ కుదరదండి. ఒక పేద వ్యక్తికి నువ్వు స్వార్థ ప్రకటించాలంటే అతని స్థితికి వెళ్ళి నువ్వు ప్రకటించాలి, అతనితో సరి సమానమైనటువంటి స్థితిలో ఉండి ప్రకటించాలి. నువ్వు ఒక పేద వ్యక్తి దగ్గరికి వెళ్ళి సూటు బూటు కార్లు వేసుకుని పోయి అక్కడికి వెళ్ళావనుకోండి, ఎవరు ఆఫీసర్ వచ్చారని వాళ్ళు భయపడతారు తప్ప దేవుని యొక్క వాక్యాన్ని వినరు. అదే వారిలో ఒకటిగా నువ్వు వెళ్ళావనుకోండి, మన వారు వచ్చారు అనేటువంటి ఆ యొక్క మనసు వారికి కలుగుతుంది. అప్పుడు దేవుని యొక్క వాక్యం తొందరగా వారిలోకి వెళుతుంది, కార్యం జరిగిస్తుంది. ఇది బహు కష్టమైనటువంటి కార్యక్రమం అయినా ఇది ఒక గొప్ప కార్యక్రమం. అందుకే ఇది గొప్ప సత్క్రియ అన్నాను, మేలైనటువంటి సత్క్రియ అని నా అభిప్రాయంగా మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ విధంగా ఈ యొక్క సువార్త పనిలో పాలు పంపులు పొందినటువంటి పౌలు గారితో ఉన్నటువంటి వారందరూ కూడా గొప్ప కార్యక్రమాన్ని జరిగించారు. మనము కూడా అలాంటి గొప్ప కార్యక్రమాన్ని జరిగించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈ యొక్క సత్క్రియలు ఏవైతే ఉన్నాయో ఎన్నైనా ఉన్నాయండి, ఇబ్బంది లేదు. వీటన్నిటిని గూర్చి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తుందంటే, సత్క్రియలను ఓపికగా చేస్తూ మహిమను వెదికేటువంటి వారికి నిత్య జీవము వస్తుంది. ఇంకేం కావాలండి మనకు ప్రియమైనటువంటి వారలారా? సత్క్రియను ఓపికగా చేస్తూ దేవుని యొక్క మహిమను ఎవరైతే వెతకతారో వారికి నిత్య జీవము అనేది వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మనకు చాలా చక్కగా తెలియజేశారు. ఈ యొక్క సత్క్రియలని పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా చేశారంటే చాలామంది చేశారండి. సత్క్రియలు చేసేటువంటి భక్తిపరులు స్త్రీలలోనూ ఉన్నారు, పురుషులలోనూ ఉన్నారు. విధవరాండ్రుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, యవనస్తులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, పెద్ద స్త్రీలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, అనేక మంది ఉన్నారండి. పాత నిబంధనలు అబ్రహాం గారు, నోవాహు గారు, యేసేపు గారు, మోషే గారు, మన స్త్రీల్లో చూస్తుంటే రూతు గారు, ఎస్తేరు గారు, ఆ తర్వాత దానియేలు గారు, ఇంకా చాలామంది
ఆ తర్వాత క్రొత్త నిబంధనలు చూసుకుంటే మంచి సమరయుడు జక్కయ్య గారు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘము, బర్నబా, కొర్నేలి, లూదియా స్త్రీ, పౌలు గారు, యేసుక్రీస్తు ప్రభువారు అందరూ సత్క్రియలు చేశారండి. ఎందుకంటే క్రైస్తవ్యుడు లోకానికి వెలుగై ఉన్నాడు. నీ సత్క్రియ అక్కడ వెలగాలి. నీ సత్క్రియ ఎప్పుడైతే అన్యజనుల మధ్య నువ్వు నీ యొక్క మంచి ప్రవర్తనని అక్కడ చూపిస్తావో దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుంది. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మొదటి యోహాను పత్రికలో 3:16 వచనంలో ఒక వచనం ఉంది. చిన్న పిల్లలారా అనేటువంటి మాటతో యోహాను గారు మొదలు పెడతారండి. మనల్ని గూర్చి, అందరిని గూర్చి, చిన్నపిల్లలారా మీరు చేసేటువంటి సత్క్రియ మాటతో నాలుకతో కాకుండా సత్యముతో చేయండి. దేనితో చేయమంటున్నాడండి? సత్యముతో చేయండి. మీరు మీ యొక్క సత్క్రియని సత్యముతో చేస్తే, నాలుకతో కాకుండా మాటతో కాకుండా సత్యముతో చేస్తే అది ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అలా నువ్వు ఏం చేయాలంటే, నేను ఒక వాక్యాన్ని చెప్పి ముగిస్తానండి, చదవట్లేదు కానీ తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6:19 వచనంలో ఒక మాట ఉందండి. సత్క్రియ అనేటువంటి ధనాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఏం ధనం అండి? సత్క్రియ అనేటువంటి ధనాన్ని కలిగి ఉండాలి. ఆ ధనం తప్ప వేరే ధనాన్ని నువ్వు కలిగి ఉండద్దు నా ప్రియమైనటువంటి వారలారా. ఎందుకంటే మనకు ఈ ధనమే అక్కడ చిమ్మెట కొట్టదు, ఏ యొక్క చెద పట్టదు. మనం ఇలాంటి సత్క్రియ ధనాన్ని కలిగి ఉండాలి. ఇది ధనమేనండి మనకు సత్క్రియ అంటే. అవునా కాదండి? నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇప్పటి వరకు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి సత్క్రియలు అనేటువంటి విషయాన్ని ఆలోచించేస్తాం. సత్క్రియలు అంటే మంచి పనులు. ఈ యొక్క మంచి పనులు లోకంలో అనేకం ఉన్నాయి. క్రైస్తవులు చేయాల్సినటువంటి ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క సత్క్రియలు చాలా పెద్ద లిస్ట్ ఉంది. వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాటిలో నేను కొన్నిటిని మీకు తెలియజేశాను. ఆ యొక్క సత్క్రియలు క్రీస్తు ప్రభు వారిని విశ్వాసం ఉంచుతూ చేయాలి. రెండవదిగా ఇచ్చుట అనేటువంటి సత్క్రియ నువ్వు కలిగి ఉండాలి. అన్యజనుల మధ్య నీ యొక్క మంచి ప్రవర్తనతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తే అనేక మంది ప్రభువుని అంగీకరిస్తారు, తెలుసుకుంటారు అనేటువంటి 3 విషయాలు తెలియజేశాను. వీటన్నిటికంటే మరీ ఎక్కువగా నా మనసుకు నచ్చింది, నేను ఎక్కువగా ఇష్టపడేది సువార్త ప్రకటించేటువంటి సత్క్రియ. దీని ద్వారా ఒక మనిషిని మనం రక్షణలోకి తీసుకురాగలం. కాబట్టి ఇది నాకు చాలా సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి సత్క్రియగా నేను ఆలోచన చేశాను. ఇవన్నీ మనము, ఈ సత్క్రియలు అన్నిటినీ మనము ఓపికతో చేయాలి. ఈ సత్క్రియలు చేసేటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కాబట్టి మనము ఈ యొక్క సత్క్రియలను అలవాటు చేసుకొని సత్క్రియలను ఇంకా ఎక్కువగా చేస్తూ ముందుకు వెళ్ళాలని నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. క్షమించండి, ఈ యొక్క ఆరోగ్యం వల్ల మాట కొంచెం తడబడుతూ వస్తుంది. శ్వాస పీల్చుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల దయతో మీరు ఆలోచన చేస్తారని, ఇందులో ఏమైనా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు దొరులుంటే దయతో క్షమించండి. ఈ యొక్క ఆరోగ్యం వల్ల అలా ఉంది తప్ప వేరేది కాదు. కాబట్టి ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు చక్కగా విన్నందుకు మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నా యొక్క అనుదిన ప్రార్థనలో మీరు అందరూ ఉంటున్నారు, సంఘము ఉంటుంది, సహోదరులు ఉంటున్నారు, అలాగే మన యొక్క రేడియో ప్రోగ్రాం ఉంటుంది. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉంటున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.